ఒకసారి రీసెంట్ గా ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ గారిని అడిగినప్పుడు నాన్నగారు ఏమన్నారు మూవీ చూసిన తర్వాత అంటే, బన్నీయే సరైనోడు చేసిన తర్వాత జస్ట్ ఇలా ట్యాప్ చేసి బాగా చేసావు అని అన్నారు అంతే అని చెప్పారు. ఇప్పుడు మీరేమంటారో ఒకసారి వినాలనుంది. సో ఏమంటారు శిరీష్ గురించి ఒక్క మాట, దెన్ విల్ స్టార్ట్ ఆఫ్. పురాణాలు చదివే వాళ్ళకి భార్గవుడి కథ తెలుసు. అంటే తండ్రి ఎప్పుడు జరుగుతూ ఉంటాడని ఆటకెక్కి తండ్రి నెత్తి మీద ఒక బండరాయి వేద్దామని పైన ఎక్కి కూర్చున్నాడు. తల్లి అడుగుతుంది అనమాట భోజనం చేసేటప్పుడు, ఏంటండి ఊరంతా మెచ్చుకున్నాం, మీ అబ్బాయిని మీరు మెచ్చుకోరంటే దిష్టి తగులుద్దని మెచ్చుకోవట్లేదే, వాడంత గొప్పవాడు ఎవడుంటాడు అని అంటే ఆ రాయి అక్కడ పడేసి కిందకు వచ్చి కాళ్ళు పట్టుకుని నేర్చాయంట కొడుకు. ఈ కథ చాలామందికి తెలిసి ఉంటుంది. ప్రస్తుతం మా యూత్ క్యాడర్కి తెలుసో లేదో తెలియదు, కానీ నాకు అటువంటిది నేను మా అబ్బాయిల్ని ఎక్కువగా పొగడడం బాగుండదనో దిష్టి తగులుద్దనో ఏదో ఎక్కువగా చెప్పను. ఎందుకంటే వాళ్ళు చేసింది తెర మీద చూస్తున్నారు కదా, సో విడిగా చెప్పక్కర్లేదు. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ డైరెక్టర్ ఎంత బాగా పనిచేశాడని కానీ, తర్వాత మణికంఠన్ అని మా కెమెరామెన్ అందరినీ చాలా అందంగా చూపించి సినిమాని అంత అందంగా చూపించగలిగిన మణికంఠన్ గారికి, ఇంకెవరిని మర్చిపోయాను, ఏటర్ వెంకటేష్ గారు పగలు రాత్రులు ఆ గదిలో కూర్చుని ఈయన చెప్పినవన్నీ చేసి చాలా చక్కగా పనిచేసిన ఏటర్ వెంకటేష్ గారికి. ఇంకా నేను చిన్న చిన్న నీ స్టైలిస్ట్ పేరేంటి, ఇంద్రాక్షి, తనని అందంగా చూపించిన ఒక స్టైలిస్ట్ ఇంద్రాక్షికి. ఇట్లాగే ఇంక నేను ఎవరైనా మర్చిపోయింటే మీరు చెప్తే నేను వారు టీవీ చూస్తున్నప్పుడు మార్తండ గారికి చెప్పి, సో మర్చిపోయిన అందరికీ ఈ సినిమాని ఇంత మోసి తీసుకొచ్చి ఇంతసేపు మీరు ఈ సినిమాని ఇలా పైకి తీసుకురొచ్చి ఇలా చూపించడానికి, ఇలా దీనికి మా అడ్వర్టైజ్మెంట్స్తో కాకుండా మీ మీడియా సపోర్టు ఇంత ఇచ్చి శిరీష్ని మీడియా ఈ సినిమాలో ఆశీర్వదించింది అని ఫీల్ అవుతాను. సో మా శిరీష్ని ఇట్లాగే ఆశీర్వదిస్తూ ఉండమని, అతని ఎఫర్ట్స్ ఉన్నంతకాలం, అంటే అతను ఎఫర్ట్ పెడతాడు తప్పనిసరిగా. కష్టజీవులు వీళ్ళు. అది చిరంజీవి గారిని చూసి మనం కష్టం ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఒక కష్టపడితే ఓ మనిషి ఎంత పైకి వస్తాడో తెలుసుకోవచ్చు. అది వీళ్ళందరికీ కూడా వచ్చి వీళ్ళందరూ చాలా కష్టజీవులుగా మారడం నిజంగా ఎంత సంపాదించారు, ఎంత సంపాదించబోతారు ఇవన్నీ తర్వాత అండి. నిజమైన కష్టం పడగలే వాళ్ళు ఈ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. టైగర్ వెజ్ తింటే ఎటకారంగా చూశారు, నాన్ వెజ్ లో దిగిందిరా, ఇక నరకమేరా ఒక్కొక్కడికి. సడన్ గా క్యారెక్టరైజేషన్ లో ఇంత చంపా, ఇదేం కాన్సెప్ట్ సార్? బాబు బంగారం కాన్సెప్ట్. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు బంగారం.